1980లో కరీంనగర్లోని ప్రముఖ డాక్టర్లలో భాస్కర్ మడేకర్ ఒకరు. తన దగ్గరకు వచ్చే రోగులను ఆప్యాయంగా పలకరించేవారు. వారి రోగం గురించే కాకుండా కుటుంబ సభ్యుల గురించి ఆరా తీసేవారు. ఈ క్రమంలోనే ఆయనకు పేదల కోసం కంటి ఆస్పత్రి నిర్మించాలన్న ఆలోచన వచ్చింది. అప్పటికే లయన్స్ క్లబ్లో సభ్యుడిగా ఉన్న డాక్టర్ మడేకర్ తన ఆలోచనలను తోటి సభ్యుడు బొమ్మ వెంకటేశ్వర్ల దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు ఏకీభవించిన ఆయన మరో ఇద్దరు కలిసి కంటి ఆస్పత్రి ఏర్పాటుకు నడుం బిగించారు. ఇది గ్రహించిన అప్పటి జిల్లా కలెక్టర్ 3 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. భాస్కర్ మడేకర్ సంకల్పాన్ని గ్రహించి మరికొందరు ముందుకొచ్చారు. అంతా అనుకున్నట్లుగానే 50 పడకలతో కంటి ఆస్పత్రి నిర్మాణం పూర్తయింది. 1988 ఫిబ్రవరి 20న అప్పటి కేంద్ర మంత్రి పివి నరసింహారావు చేతుల మీదుగా వైద్యశాల అందుబాటులోకొచ్చింది. అప్పటి నుండి పేదలకు సేవలందిస్తున్నారు. తెల్ల రేషన్ కార్డున్నవారికి ఉచితంగా సేవలందిస్తే మిగతా వారికి నామమాత్రపు ఫీజులతో చికిత్స అందిస్తున్నారు. బయట ₹1,00,000 వైద్యం ఆస్పత్రిలో కేవలం 20 నుండి 25,000 రూపాయలకే లభిస్తుంది. దీంతో కంటి వైద్యశాల పేదల ఆస్పత్రిగా పేరు గడించింది. ఈ ఏడాది జూలై వరకు 7,45,000 మంది అవుట్ పేషెంట్లకు పరీక్షలు నిర్వహించగా 18,850 నాన్ ఐఓఎల్ ఉచిత సర్జరీలు చేశారు. మరో 72,000 మందికి ఉచిత వైద్య శిబిరాల ద్వారా ఐఓఎల్ శస్త్రచికిత్సలు చేశారు వైద్యులు. ఇక్కడ ఏంటంటే మనము 200+ డైలీ ఒక 200+ ఓపీ చూస్తాము. అందరూ పేషెంట్స్ విలేజెస్ నుంచి వస్తారు. దీనికి బాగా నమ్మకమైన హాస్పిటల్ అని పేరుంది. అట్లనే ఇక్కడ క్యాంప్ వీక్లీ 5 డేస్ అవుతుందండి. మనం క్యాంప్కి పేషెంట్స్ని పికప్ చేసుకొని బస్ వెళ్తుంది, వాళ్ళని తీసుకొని వస్తారు. ఇక్కడ ఒక రోజు ఉంచేసి వాళ్ళని అన్ని టెస్టులు చేసి పరీక్ష చేసి వాళ్ళకి ఫుడ్ పెట్టి మళ్ళీ వాళ్ళని పంపించేసి మళ్ళీ 1 మంత్కి 1 వీక్కి ఒకసారి చెకప్ ఉంటుంది, 1 మంత్కి ఒకసారి చెకప్ ఉంటుంది. 1 మంత్కి వచ్చిన తర్వాత వాళ్ళకి ఫ్రీ స్పెక్టకల్స్ ఇస్తారు, ఫ్రీ మందులు ఇస్తారు. ఇంకో 4,500 మందికి నామమాత్రపు ఫీజుతో నాన్ ఐఓఎల్ సర్జరీలు, మరో 50,500 మందికి ఐఓఎల్ సర్జరీలు చేశారు. ఫాకో సర్జరీలు 7,400, 9,350 మందికి చిన్న చిన్న శస్త్రచికిత్సలతో మొత్తం ఇప్పటివరకు 1,63,500 మందికి కంటి చూపును ప్రసాదించారు. గ్రామీణ ప్రాంతాల్లో 8,800 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి కంటి పరీక్షలు నిర్వహించారు రేకుర్తి కంటి వైద్యులు. చిన్న చిన్న సమస్యలుంటే మందులు, కళ్లద్దాలు అందిస్తున్నారు. శస్త్రచికిత్స చేయాల్సి వస్తే ఆస్పత్రికి తీసుకొచ్చి వైద్యం చేస్తున్నారు. చికిత్స అనంతరం స్వగ్రామాలకు తీసుకెళ్తున్నారు. బిజీ లైఫ్లో చాలా మంది బీపీ, మధుమేహంతో పాటు కంటి సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారి కోసం ప్రత్యేక శిబిరాలను లయన్స్ క్లబ్ ఆస్పత్రి ఏర్పాటు చేస్తుంది. హైదరాబాద్లోనే ప్రముఖ కంటి వైద్యులు కరీంనగర్లోని ఆస్పత్రికొచ్చి చికిత్స చేస్తున్నారు. వారంలో 4 రోజులు గ్రామాల్లో స్పెషల్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు. ఆస్పత్రికి సైతం రోజుకు 150 నుంచి 300 మంది పేషెంట్లు వస్తున్నారు. ఈ ఫ్రీ సర్జరీస్ ఏవుతుందో మేము గ్రామాల్లో వారానికి 4 క్యాంప్స్, అవుట్రీచ్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాం. గ్రామాలకు వెళ్తాం, వెళ్ళి పేషెంట్ అటెండెంట్ను తీసుకొచ్చేసి ఇక్కడ వారికి సర్జరీ చేయడం, 3 రోజులు ఉంచుకోవడం, 3 రోజులు భోజనం పెట్టడం, మెడిసిన్స్ ఇవ్వడం, ఆప్టికల్స్ ఇవ్వడం, ఇది మొత్తం ఫ్రీగా చేయడం జరుగుతుంది. మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళని ఊళ్ళో డ్రాప్ చేయడం జరుగుతుంది. మూడున్నర దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఆస్పత్రి లక్షలాది మంది కళ్ళలో వెలుగులు నింపుతోంది. కంటి ఆస్పత్రి సేవలను మరింత విస్తరించాలని స్థానికులు కోరుకుంటున్నారు.